వీక్షకులందరికీ నమస్కారం. హంద్రీ నేవా జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్లోని హంద్రీ నేవా జలాలు కుప్పం నియోజకవర్గానికి చేరాయి. శాంతిపురం మండలానికి చేరాయి. శ్రీశైలం ఎక్కడ, తమిళనాడు సరిహద్దులో కర్ణాటక సరిహద్దులో ఉన్న కుప్పం ఎక్కడ, అసలు ఇది ఎవరో ఊహించలా. ఒక విధంగా చెప్పాలంటే హంద్రీ నేవాకి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ డిజైన్ చేయించారు. ప్రముఖ ఇంజనీర్ హనుమంతరావు డిజైన్ చేశారు. ఆ డిజైన్లో కూడా కుప్పంకి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం లేదు. కేవలం ఆ కర్నూలు అనంతపురం జిల్లాకు మాత్రమే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కరువు ప్రాంతాల్లో అత్యంత కరువు ప్రాంతాలైనటువంటి అనంతపురంలోని పశ్చిమ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, మదనపల్లె, కుప్పం ఈ ప్రాంతాలకి హంద్రీ నేవా జలాలను పారించారు. 1998లోనే ఈ ప్రాజెక్టుకు పురుడు పోసుకున్న 2005 తర్వాత జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా పనులు ప్రారంభమయ్యాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీరుని చేర్చారు. అక్కడి నుంచి హంద్రీ నేవా ప్రాజెక్టు మీద ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. కర్నూలు సిటీ సమీపంలో మాల్యాల దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర నుంచి లిఫ్ట్ చేసుకుంటూ 12 పంపులు పెట్టి 3800 క్యూసెక్ల కెపాసిటీతో పంప్ హౌస్ నిర్మించి 3000 క్యూసెక్ల కెపాసిటీతో కాలువ తవ్వించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. దీంతో పంపులున్నా కూడా కాలువలో కెపాసిటీ లేకపోవడం వల్ల నీటిని తరలించడం సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున 40 టీఎంసీలు ప్రతి సంవత్సరం వాడుకోవాలనేది లక్ష్యం. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేసారి 800 కోట్ల రూపాయలు విడుదల చేసి 2000 మిషన్లతో పొక్రేన్లతో 4000 టిప్పర్లను మోహరించి 4 నెలల కాలంలో 200 కిలోమీటర్ల కాలువని 3800 క్యూసెక్ల కెపాసిటీకి పెంచారు. ఆ మిగతా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి కాలువలో నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఆపారు. 523 కిలోమీటర్ల పొడవున మాల్యాల దగ్గర నుంచి కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలం దాకా 31 ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నిర్మించి ఎత్తిపోసుకుంటూ అక్కడ దాకా నీటిని తీసుకువెళ్ళడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పొడవైన కాలువ కలిగిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకం లేదు. కాళేశ్వరం పథకంలో కూడా పంపులు పెద్దవి ఉన్నాయి, మనం కాదనడం లేదు. 200 మెగావాట్లు ఉపయోగించుకునే పంపులు కూడా ఉన్నాయి కాళేశ్వరంలో. కానీ ఇంత పొడవైన కాలువ లేదు. కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలకి, మెట్ట ప్రాంతాలకి నీరిస్తూ అనంతపురం జిల్లాలో ప్రవేశించి దాదాపుగా అనంతపురం జిల్లాలోనే 150 కిలోమీటర్ల పైగా ప్రయాణించి జీడిపల్లి రిజర్వాయర్తో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సత్యసాయి జిల్లాలోను, అత్యంత కరువు ప్రాంతమైనటువంటి కదిరి ప్రాంతంలోను, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని ములకల చెరువులోకి ప్రవేశించి మదనపల్లి మీదుగా కుప్పానికి, అంతేకాదు ఎవరైతే 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది మాకు అని చెప్పుకుంటున్న పెద్దిరెడ్డి మాజీ మంత్రి పొంగనూరు కాలువ కూడా నీటినిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కుప్పానికి కాలువ నీరు వస్తుందని కనీసం కుప్పం ప్రజలు కూడా కలలో కూడా ఊహించలేదు. కుప్పం నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు. కొంచెం నీరున్నా కూడా వారు మంచి పంటలు పండిస్తారు. కానీ 1200 అడుగులు 1300 అడుగులు బోర్లు తవ్వినా కూడా చుక్క నీరు రావడం లేదు. ఆ ప్రాంతంలో వర్షాలు కూడా తక్కువే. చెరువులు ఎప్పుడూ ఉన్నాయి, కానీ వర్షాలు పడితే కదా చెరువులు నిండేది. కేవలం చెరువులు నింపితే మంచి పంటలు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఒక కుప్పం నియోజకవర్గంలోనే 523 చెరువులు నింపడానికి ఈ హంద్రీ నేవా వాటర్ తీసుకువెళ్తున్నారు. ఆల్రెడీ ఆదివారం నాటికే కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 30వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వబోతా ఉన్నారు.
కుప్పం నియోజకవర్గ ప్రజలు మంచి విలువైన పంటలు పండించండి. కూరగాయలు సాగు చేసుకోవచ్చు. చెన్నై దగ్గర ఉంది, మీకు బెంగళూరు సమీపంగా ఉంది. టమాటా సాగు చేసుకోవచ్చు. ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చు. గతంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీరు సాధించిన విజయాలు అందరికీ తెలుసు. ఇది ఒక రకంగా భగీరథ ప్రయత్నం అనే చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ప్రధాన కాలువ పూర్తి చేశారు. చెరువులు నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏడాది హంద్రీనీవా కెపాసిటీని మించి నీటిని తరలించబోతా ఉంది. 40 టీఎంసీలు దాని ప్రతి సంవత్సరం వాడుకోవాల్సిన కెపాసిటీ ఏడాది 80 టీఎంసీల దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీశైలంలో ఇప్పటికీ అది 40 రోజుల నుంచి హంద్రీనీవా పంపులు నడుస్తూ ఉన్నాయి. మరో 40 రోజులు నడిచే అవకాశం ఉంది. 80 రోజులు శ్రీశైలంలో 850 అడుగులు ఉండే వరకు హంద్రీనీవా పంపులు రన్ చేసుకోవచ్చు. అత్యంత కరువు ప్రాంతాల్లో తక్కువ నీటితో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఉద్యాన పంటలు సాగు చేయండి. అనంతపురం జిల్లా రైతులు ఇప్పటికే అరటి సాగు చేస్తూ ఇరాన్ దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. హంద్రీనీవా జలాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల్లో విశాఖపట్నం తర్వాత అనంతపురం చేరింది. ఒకప్పుడు చిట్టు చివరిలో ఉండేది. ఒక రైతు ఎకరానికి 3-4 లక్షల ఆదాయం తీస్తూ ఉన్నారు. అరటి సాగు చేస్తూ ఉన్నారు. పపాయా సాగు చేస్తూ ఉన్నారు. దానిమ్మ ఎక్స్పోర్ట్ క్వాలిటీ సాగు చేస్తూ ఉన్నారు. కర్బూజా సాగు చేస్తూ ఉన్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు సాగు చేయండి. పొరపాటున కూడా వరి పంట సాగు చేయవద్దు, చెరుకు వేయవద్దు, పసుపు కూడా వద్దు, మిర్చి కూడా వద్దు. ఉద్యాన పంటల సాగు చేయండి. రాయలసీమ ఉద్యాన పంటల రాజధానిగా మార్చండి. రైతు సోదరులు, రాయలసీమ రైతులు విదేశాలకి ఆ ఉద్యాన పంటల ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఇంకా ఎదగాలి. కుప్పం నియోజకవర్గానికి ప్రజలు కనుక మీ వీడియో చూస్తే మీ ప్రాంతంలో చెరువులకి నీరు వచ్చిందా లేదా, చేరుతుందా లేదా, ఇంకా చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి.